ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా జరిపిన దాడిలో పాకిస్తాన్ అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని, అందులోని న్యూక్లియర్ రియాక్టర్లు దెబ్బతిన్నాయని, అణు ఉత్ప్రేరకాలు లీక్ అవుతున్నట్లు ఎక్స్లో పోస్టులు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ జరిగిందని స్థానికులు వాంతులు, తలనొప్పి, ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. मुसलसल अटैक हो रहे कि मैंने बाड़ी दूं అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం ఉదయం పాకిస్తాన్కు చేరుకుంది. బోరాన్ 10 అనే ఐసోటోప్ను ఆ విమానంలో పాకిస్తాన్కు చేర్చినట్లు తెలిసింది. బోరాన్ అనే ఈ రసాయన పదార్థాన్ని అణుస్థావరాల్లో కెమికల్ రియాక్షన్ను నియంత్రించడానికి, పేలుళ్లను నిరోధించడానికి ఉపయోగిస్తుంటారు. అలాంటి రసాయన పదార్థం ఇప్పుడు పాకిస్తాన్కు అవసరం పడిందంటే నిజంగానే రేడియేషన్ లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ రేడియేషన్ లీక్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుతోందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. పాకిస్తాన్లోని కైరానా హిల్స్ సమీపంలో ఉన్న అణు స్థావరంపై భారత్ వైమానిక దళం దాడి చేసినట్టు పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. ఇదే అంశంపై మనతో పాటు రామకృష్ణ ఉన్నారు. మరింత సమాచారాన్ని రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక చూసుకున్నట్టుకైతే పాకిస్తాన్ లో భారీగా అణు ప్రభావం బాగా ఉంది. అక్కడ అణు లీకేజ్ బాగా ఉందని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుకైతే ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇక భారత్ విడుదల చేసినటువంటి బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఆ మిసైల్ నేరుగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద ఆ మిసైల్ యూజ్ చేసినప్పుడు అది పాక్ దాచిపెట్టినటువంటి అణ్వాయుధాల మీద కూడా వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పాక్ దాచినటువంటి అణ్వాయుధాల లీకేజ్ జరిగిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి దీనికి ఎందుకంటే ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ అంశం, అక్కడ ఏదైతే కిరాణా హిల్స్ ఉన్నాయో ఆ కిరాణా హిల్స్ దగ్గర ఈ అణ్వాయుధాలని భారీగా దాచిపెట్టింది పాకిస్తాన్. మరి అక్కడ దగ్గరలోనే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. మరి నూర్ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు దాదాపుగా చాలా ఎయిర్ బేస్ ని భారత సైన్యం ధ్వంసం చేసింది. అగ్ని అలాగే బ్రహ్మోస్ మిసైల్స్ యూజ్ చేసింది. బ్రహ్మోస్ మిసైల్ ప్రభావం మనకు తెలుసు. ఒక్కసారి బ్రహ్మోస్ మిసైల్ ని వదిలిన తర్వాత దాన్ని ఆపటం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇంకా ప్రపంచాల్లో ఏ దేశం కూడా దాన్ని ఆపే శక్తి లేదు. అంత శక్తివంతమైనది భారత బ్రహ్మోస్ మిసైల్. అలాంటి బ్రహ్మోస్ మిసైల్స్ ని భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉపయోగించింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ల అన్నిటి మీద కూడా చాలా ఎయిర్ బేస్ల మీద ఈ బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడే దగ్గరలోని కిరాణా హిల్స్ లో దాచిపెట్టినటువంటి పాకిస్తాన్ అణ్వాయుధాలుకి ఈ ప్రభావం, ఈ దెబ్బ తగిలి కొంత అవి లీకేజ్ అవడం మొదలెట్టాయి. మరి దాంతో పాటు రేడియేషన్ కూడా వ్యాపించింది ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే అక్కడ గ్రామాలనే తరలిచ్చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రజల్ని ఎందుకు గ్రామాలు తరలిస్తున్నారని చెప్పేసి సెర్చ్ చేస్తే అక్కడ చూసుకుంటే న్యూక్లియర్ రేడియేషన్ ఎఫెక్ట్ అంతా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. మరి ఈ విషయం అసలు భారత్ ఎందుకు కాల్పుల విరమణకి ఒప్పందానికి ఓకే అంది అంటే ఇదే రీజన్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ లీకేజ్ ఎప్పుడు లీకేజ్ అయినాయో వెంటనే పాకిస్తాన్ అమెరికా కాళ్ళ మీద పడిపోయింది. ఎలాగని ఈ వార్ ఆపకపోతే ఇంకొక మిసైల్ గాని వచ్చినట్టుగైతే పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అయిపోయింది. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంకొక మిసైల్ గానీ తగిలితే మాత్రం అక్కడ ఉన్న అణ్వాయుధాలన్నీ పేలిపోయి పాకిస్తాన్ మొత్తం అంతే బ్లాస్ట్ అయిపోయింది. ఎవరు బాంబులు వేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ దాచిపెట్టుకున్న బాంబులే పాకిస్తాన్ నేలమట్టం చేసేవి. ఎందుకంటే ఒక సామెత కూడా ఉంది, చెరపకురా చెడెదు అని. పాకిస్తాన్ కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధానమంత్రి అలాగే ఉప ప్రధానమంత్రి కూడా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరేమన్నా దాడులు ఓవర్ చేస్తే మీ మీద అణ్వాయుధాలు వేసేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చాలా చేసింది. మరి వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు, వాళ్ళు తవ్వుకున్న గోతిలో. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టుగైతే భారతదేశం మీద ఉగ్రవాదానికి పురుగొల్పి భారతదేశంలోని అమాయక ప్రజల్ని చంపుతున్న పాకిస్తాన్ కి సరైన గుణపాఠం జరిగింది అని చెప్పేసి ప్రపంచం అంతా చెప్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ అణ్వాయుధాల స్టోరేజ్ డిపో మీద ఎప్పుడైతే లీకేజ్ అవ్వడం మొదలు పెట్టిందో ఇక వెంటనే పాకిస్తాన్ యుఎస్ కాళ్ళ మీద పడటం, అమెరికా అధ్యక్షుడు కాళ్ళ మీద పడితే అమెరికా అధ్యక్షుడు ఒక ప్రత్యేకమైన విమానాన్ని బోరాన్తో నింపిన విమానాన్ని పంపించారు. ఈ బోరాన్ ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా కూడా అణ్వాయుధాలు ప్రయోగం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ ని పరిశీలించడానికి,
ఈ బోరాన్ని ఉపయోగిస్తారు. ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఈ బోరాన్ని ఉపయోగిస్తారు. ఈ బోరాన్ తో కూడిన ఒక విమానాన్ని అమెరికా ఆగమేఘాల మీద రావల్పిండికి పంపించడం జరిగింది. రావల్పిండిలో ఆ విమానం దిగడం జరిగింది. మరి దిగి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ పరిశీలించడం, అక్కడ సెర్చ్ చేయడం ఎంత ఉంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత అక్కడ ప్రభావం లేకుండా బోరాన్ని అక్కడ ఉపయోగించారని చెప్పి సమాచారం అందుతోంది. మరి ఇలా ఇది జరిగిన వెంటనే మరి అమెరికా అధ్యక్షుడు భారీగా విపరీతంగా ఆయన భారత మీద ఒత్తిడి తీసుకొచ్చారు. భారత ప్రధాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకవేళ గాని మీరు గాని మిసైల్స్ దాడి గాని ఆపరేషన్ సింధూర్ గాని ఆపకపోతే పాకిస్తాన్ మొత్తం నేలమట్టమైపోతుంది. ఆ ప్రభావం భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ఈ ప్రాంతాలన్నిటి మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి దాదాపు 200 కిలోమీటర్ల మేరకు ఈ ప్రభావం అయితే ఎక్కువ. ఆ గాలులు అంటే పాకిస్తాన్ లో వీచే గాలులు భారత్ వైపుకి వస్తాయి. ఆ గాలులు కానీ ఇటు కానీ వచ్చినాయి అనుకో, వస్తే మరి ఈ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల మీద కూడా ఏర్పడతాయి. అక్కడ కూడా రేడియేషన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక రకమైన హెచ్చరికను అమెరికా జారీ చేసింది. అమెరికా జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ కూడా కొంత సంయమనం పాటించింది. ఈ దేశ ప్రజలే కాబట్టి పాకిస్తాన్ చేసిన తప్పిదాలకు ప్రజలు ఏం చేస్తారని ఒక జాలి ప్రాణ భిక్షను పడేసింది పాకిస్తాన్ కి. అయితే ఆ నేపథ్యంలోనే కొంత సంయమనం పాటించింది భారత్. పాకిస్తాన్ కు ప్రాణ భిక్ష వేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఆపేయటం జరిగింది. మిసైల్స్ దాడి ఆపడం, కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. మరి అది భారత్ చేతకానితనం కాదు. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ నేలమట్టం చేయగల కెపాసిటీ అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.